ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది. అలానే నవ్వుతూ ఉండాలని. నమస్కారం అండి నార్వే నారీ శ్రోతలారా. కొత్త పాత శ్రోతలందరికీ ఇదే నా స్వాగతం. నా పేరు సాయండి. కానీ మీలాంటి ముద్దొచ్చే శ్రోతలందరూ నన్ను ప్రేమగా నార్వే నారి అని పిలుచుకోవచ్చు. గడ్డి కోసం గొర్రెపిల్లలాగా థ్రిల్ కోసం ట్రావెల్ చేస్తూ దేశ సంచారణ అయిపోయా. కానీ ఏ దేశానికెళ్ళినా మన తెలుగుతనాన్ని తలుచుకుంటూ ఇలా కబుర్లు చెప్పేస్తూ ఉంటా. మీరు ఏ దేశాన్ని నుంచి నన్ను వింటున్నారో కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. పరిచయాలయిపోయాయి కాబట్టి, ఈరోజు అంశానికి వచ్చేద్దాం. ముందుగా నా పాట విన్న వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. అర్థం కాని వాళ్ళ కోసం చెప్తున్నా వినండి. ఈ పెద్ద మనిషి కావడం గురించి మాట్లాడుతుంది. అదేనండి పీరియడ్స్ గురించి. మీకీ పాట తెలియకపోతే గనక ఖచ్చితంగా యూట్యూబ్‌కెళ్ళి ఒకసారి ఈ వీడియోని చూడండి. అల్లు అర్జున్, బుల్లి అర్జున్‌గా ఉన్న రోజులవి. బుల్లి అర్జున్ ఈ పాటలో హీరోయిన్‌తో అలానే నవ్వుతూ ఉండాలని నింగి, నేల, వాగు, వంక, చెట్టు, చీమ, గువ్వ, గూడు అన్నీ ఆశీర్వదించాయని చెప్పాడు. కానీ మనుషులు ఆశీర్వదించలేదన్నమాట. మరదే నేను ఈరోజు మాట్లాడుతున్నది. మరి కాకపోతే ఏంటండి? మొదటిసారి పీరియడ్స్ వచ్చినప్పుడు పండగ చేసుకుంటే సరిపోతుందా ఏమిటి? మిగతా జీవితం అంతా రోగిలాగా అంటుకోకూడదు, ముట్టుకోకూడదు అని వీధి బయట కూర్చోపెడితే ఎవరండి నవ్వుతూ కూర్చుంటారు? మీరే చెప్పండి. అయినా పెద్ద మనిషి అన్నాక నవ్వక తప్పదులెండి. అందులోనూ నా పెద్ద మనిషి వీడియో చూసాక మీరు పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం ఆపుకోలేరు. ఎందుకంటే నా పెద్ద మనిషి ఫంక్షన్‌కి కొద్ది నెలల ముందే నేను నా జుట్టంతా తిరుపతార్పణం చేసేసుకున్నాను. అందుకని నాకు లంగా ఓణి వేసి కుర్చీలో కూర్చోపెట్టే టైంకి నా పొలంలో కూడా మొలకలొచ్చాయోచ్ అన్నట్టు నా తలంతా మొలకలతో డిప్ప కటింగ్‌లా ఉండేది. జుట్టు తక్కువుంటే చీర కట్టుకోకూడదని కాదు గానీ, నా మొలకలు కూడా ముద్దుగా ఉండాలని మా అమ్మ కనకాంబరాల మాల, అవును మాలే పూలు కాదు, మాల నా డిప్ప చుట్టూ చంపినలతో చుట్టి ముద్దుగా కూర్చోపెట్టింది. నా ఎర్ర చీరకి మ్యాచింగ్ అట. పెద్ద మనిషి ఫంక్షన్ అంటే నాకప్పటిదాకా పీరియడ్స్ అయిపోయాక చేస్తారని తెలీదండి. అందుకని ఆ ముందు 10 రోజులు మా అమ్మమ్మ పథ్యం అంటే కారాలు అవి లేకుండా పొట్టకి చల్లగా ఉండే తిండి తినమంటే నేను ఎలాగో ఫంక్షన్‌లో లాగించేసేదే కదా అని బుద్ధిగా పాటించేశాను. ఫంక్షన్ రోజు మా మావయ్య మేడ మీద బానే హడావుడి చేశారు. షామియానా, చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న చుట్టాలు, క్యాటరింగ్ భోజనాలు. చిన్నప్పటి నుంచి బర్త్‌డే పార్టీ కూడా ఎరుగని ఈ మొహానికి ఇలాంటి పండగ కోసమే ఆతృత. ఎంచక్కా కొత్త బట్టలేసుకుని, చుట్టాలందరిని చూసేసి, గిఫ్ట్‌లన్నీ తీసేసుకుని, బుఫే భోజనం చేస్తూ పండగ చేసుకోవచ్చనుకున్నా. నిజానికి ఫంక్షన్ రోజు నేను ఏ కూర తిన్నా నాకు ఘాటుగానే అనిపించింది. పథ్యం 10 రోజుల వల్ల నా నాలుక కోనసీమ కారాలన్నీ పూర్తిగా మర్చిపోయింది. ఈ కారానికి నా ముక్కు కారుతుంటే, నా చీర కొంగు వాడకుండా ఎంత కంట్రోల్ చేసుకోవాల్సొచ్చిందో మీకెవ్వరికీ తెలీదు. చివరికి అమ్మ ఇచ్చిన కర్చీఫ్‌తో ముక్కు తుడుచుకుంటుంటే, అదేదో అపురూపమైన క్షణంలాగా ఫోటోగ్రాఫరు అర్జెంట్‌గా వచ్చేసి నన్ను క్యాప్చర్ చేసి, నా ఫంక్షన్ వీడియోలో దీన్ని జూమ్ ఇన్ చేసి మంచి బ్యాక్‌గ్రౌండ్ పాట పెట్టి మరీ చూపించారు. అందుకని అలా నా పెద్ద మనిషి ఫంక్షన్ కలలన్నీ నా కనకాంబరం కామెడీలాగా నీళ్లు కారిపోయాయన్నమాట. నేనేదో హాస్యపూరితంగా చెప్తున్నాను గానీ, నిజానికి పీరియడ్స్ రావటం అంటే ఎంతోమంది ఆడవాళ్ళకి ముప్పేనండి మన దేశంలో. 23% మంది ఆడపిల్లలు మెన్సెస్ మొదలైతే స్కూలు వెళ్ళడం పూర్తిగా మానేస్తున్నారు. 70% మంది ఆడవాళ్ళు ఇదేదో చెప్పకూడని గుట్టులాగా దాచుకోవడం వల్ల పాత గుడ్డల్ని మళ్ళీ మళ్ళీ వాడి అనవసరమైన అనారోగ్యాలన్నీ తెచ్చుకుంటున్నారు. కొంతమంది ఆడవాళ్ళైతే బూడిద, న్యూస్ పేపర్, ఇంకా ఎండు ఆకుల్లాంటివి కూడా వాడి చాలా దీనస్థితుల్లో బ్రతుకుతున్నారు. దీనికంతటికి కారణం ఏమిటా అని తవ్వి చూస్తే, మన హిందువుల్లో ఇది అపచారం, పాపం అని పాటించడం వల్ల జరుగుతుంది. అదెందుకా అని చూస్తే, ఎప్పుడో ఇంద్రుడు ఎవరో బ్రాహ్మణ్ణి చంపేశాడంట. ఆయనకి పాప నష్టం జరగకుండా, ప్రపంచంలో ఆడవాళ్ళంతా ఆయన పాపాన్ని నెత్తి మీద వేసుకుని, దాన్ని పీరియడ్స్ లాగా మార్చుకుని, ప్రతి నెల పీరియడ్స్ పెయిను, పీరియడ్స్ బ్లీడింగ్‌లో పాప పరిహారం చేస్తున్నారంట. మన జీవితాల్లో, మన ఆడవాళ్ళ జీవితాల్లో అందులోనూ ఉన్న కష్టాలు చాలవన్నట్టు,
ఎవరో ఇంద్రుడో, చంద్రుడో చేసిన పాపాలకి ఎందుకండి మనం ప్రాయశ్చిత్తం చేయాలి? చెప్పండి మీరు? అలా కాదమ్మా ఈ నార్వే నారి, మన ఒంటిలోంచి ఏది బయటకు వచ్చినా అశుభ్రమే కదా అని అంటారా? కానీ మన పీరియడ్ బ్లడ్‌లో మలినమే లేదండి. మన చేతికి చాకుతో కట్టయితే వచ్చే రక్తంలానే మన పీరియడ్ బ్లడ్ కూడా. ఇంకా తీరా చూస్తే మన ఒంటి చెమట ఇంకా ఎక్కువ అశుభ్రమైనది. ఎలానో అంటారా? మన యూరిన్‌లో ఉండే యూరియా మన చెమటలో కూడా ఉంటుంది. పైగా చెమట ఒళ్ళంతా వస్తుంది. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా వస్తుంది. మన హిందువుల్లో చేసే పట్టుబట్టలు కట్టుకున్న పూజల్లో చెమట ఎంత ప్రాముఖ్య పాత్ర వహిస్తుందో మీకందరికీ తెలుసు. పూజలు చేయడం ఆపేస్తున్నామా? పట్టు బట్టలు కట్టుకోవడం ఆపేస్తున్నామా? చెమట కారడం ఆపేసామా? అలాంటిది పీరియడ్స్‌కి ఎందుకండి ఇంత హడావిడి? ఈ మాత్రం దానికి పూజలు చేయొద్దు, పచ్చడి ముట్టొద్దు అని హంగామా చేయడం సబబు కాదండి. శబరిమల గుడిలో కూడా పీరియడ్స్ వచ్చిన ఆడవాళ్ళని ఇందుకే కదండీ ఆపేశారు. కాదు, కాదు. వయసులో ఉన్న ఆడపిల్లలు బ్రహ్మచారి అయిన అయ్యప్ప స్వామికి దూరంగా ఉండాలని ఆపేశారంటారా? 10 ఏళ్ల వయసు పిల్లకి పీరియడ్స్ వస్తే కూడా వయసులో ఉన్న ఆడపిల్లేనా? అయ్యప్ప స్వామి నిష్ఠ వహిస్తున్నారు కదా! ఆ మాత్రం నిగ్రహం పాటించలేరా ఏంటి? దానికి ఆడపిల్లలని ఎందుకు దూరంగా ఉంచడం? మీరే చెప్పండి. అయినా మన దేవతలు కూడా ఆడవాళ్ళే కదండీ! వాళ్ళకి కూడా పీరియడ్స్ వచ్చినప్పుడు గుడిలోంచి బయట పెట్టేస్తున్నామా ఏంటి? లేదు కదా! మరి? అయినా మనందరం కేరళలోని చెంగన్నూరు గుడి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. అక్కడ పార్వతీదేవికి పీరియడ్స్ వచ్చినప్పుడు హరిద్ర పుష్పాంజలి అని పూజలు చేస్తూ చుట్టుపక్కల వేల మంది భక్తులు ఆవిడ ఆశీర్వదనం కోసం వస్తారు. ఆవిడని ఆ టైంలో కలిస్తే ఎంతో పుణ్యంగా భావిస్తారు. అయినా మనం దేవుళ్ళందరినీ పక్కన పెడితే, నేను మనుషుల్లో విప్లవాది అయిన 'నిఖితా ఆజాద్' గారి మాటలతో ఈ ఎపిసోడ్ పూర్తి చేద్దామనుకుంటున్నాను. ఆవిడ ఏమన్నారంటే, పీరియడ్స్‌లో పోవాల్సిన రక్తమే ఆడవాళ్ళు గర్భవతులైనప్పుడు గర్భసంచిలో ఉండి శిశువుకి ఆయువు పోసి రక్షిస్తుంది. సృష్టికి మూలమైన ఇంత అద్భుతాన్ని మనం అశుభ్రం, భ్రష్టాచారం అనడం ఎంత న్యాయం? మీరే చెప్పండి. మీ ఆలోచనలు ఏమనుకుంటున్నారో నాకు తప్పకుండా చెప్పండి. ఇట్లు సెలవు తీసుకుంటూ మీ నార్వే నారి.